వైసీపీ లగ్జరీ భవనాల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కూటమి సర్కార్ తేల్చేదెప్పుడు? జిల్లాకో పార్టీ ఆఫీసు వ్యవహారం మాటేంటి? పెనాల్టీ వేస్తే కట్టేందుకు సిద్ధమేనని వైసీపీ సంకేతాలిచ్చిందా? కూటమి ఫైన్తో సరిపెడుతుందా? పార్టీలకు ఇది సహజమేనని లైట్గా తీసుకుంటుందా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 నుంచి 24 మధ్యకాలంలో వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ భూములను తీసుకుని విలాసవంతమైన పార్టీ ఆఫీసులను జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించింది. ఆయా భూముల విలువ అక్షరాల 688 కోట్ల రూపాయలు కాగా ఏడాదికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకి తీసుకుని నిర్మాణం చేపట్టింది. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 26 జిల్లాల పార్టీ ఆఫీసుల నిర్మాణాలను రాంకీ గ్రూపుకి అప్పగించింది. తాడేపల్లిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన భూమిలో అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నియమించగా కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే దాన్ని కూల్చివేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఉపయోగించుకుని లీజుకు తీసుకుంది. నిర్మాణాలు జరుగుతున్న వైసీపీ పార్టీ ఆఫీసులపై మే 18న 2022లో ఆనాటి ప్రభుత్వం జీవోలు ఇస్తూ ఒకే రోజు 25 జీవోలను తీసుకొచ్చింది. వాటిని కూటమి సర్కార్ పబ్లిక్ డొమైన్లో పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కో జిల్లాలో ఎకరం, మరో దగ్గర 2 ఎకరాలు ఇలా పార్టీ ఆఫీసులకు కేటాయించింది. ఎకరాకు కేవలం 1000 రూపాయలు చొప్పున 37 ఏళ్లకు లీజుకు తీసుకుంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 371 జీవోని తీసుకురాగా దీని ప్రకారం పార్టీలకు భూములను కేటాయించవచ్చు. తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు కూల్చివేత తర్వాత హైకోర్టుకు వెళ్లిన వైసీపీ అధికారులు పరిశీలించిన తర్వాతే ఎన్ఓసి ఇచ్చారని పేర్కొంది. ఆ తర్వాతే నిర్మించామని తెలిపింది. ప్లాన్ అప్రూవల్ కావాలంటే మున్సిపల్ చట్టంలో ఓ క్లాజ్ను వైసీపీ ఉపయోగించుకుంది. దీని ప్రకారం అనుమతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ రాకుంటే అప్రూవల్ వచ్చినట్టేనని తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించామని, కూల్చడం వల్ల ఎవరికీ ఫలితం ఉండదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చట్టంలో ఉందని తెలిపింది. 33% వరకు పెనాల్టీ వేయవచ్చని చట్టంలో ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. పెనాల్టీ కట్టడానికి తాము సిద్ధమేనని ప్రస్తావించింది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్న న్యాయస్థానం ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతుందని ఏజీ చెప్పుకొచ్చారు. చట్టపరంగా వారికి నోటీసులు ఇవ్వాలని, 2 వారాల్లో దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. ఇప్పుడు పార్టీ ఆఫీసులపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటి వరకు వైసీపీకి నోటీసులు ఇచ్చినట్టు లేదు, రిప్లై ఇచ్చినట్టు అంతకన్నా లేదు. పెనాల్టీ వేసి రెగ్యులర్ చేయాలనే ఆలోచనతో కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం కూటమి సర్కార్ తీసుకోనుంది.